పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. సమయంలో ప్రభా స్తుతించి గణపరిచి బాధ్యతను మాకు అనుగ్రహించారు. మీకు ఎంతో వందనాలు. పాటల ద్వారా కీర్తించిన, మహింపరిచిన, స్తుతించిన, అదే రీతిలో వాక్యమును బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి. మీ వాక్యం ప్రభా మా పాదాలకు దీపంగా, మా త్రోవకు వెలుగుగా ఉన్నందుకు, మాకు సంతోష ఆనందాన్ని కలుగజేసినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనవి చేస్తూ ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించి గణపరచుటకు సహాయం చేయవలసి యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు నామమున అందరూ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. 12:30కే ముగించమన్నాడు, కానీ 1 గంట వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోకి పోవాల్సిన అవసరం లే. అందుకే ఇక్కడే భోజనాలు ఉన్నాయి కదా. అందరికి ఏడే భోజనాలు ఉన్నాయి కాబట్టి ఒక అరగంట ఎక్కువైనా ఏం పర్వాలేదు. అది గుర్తు పెట్టుకోనండి. ఇంటికాడ ఆలోచన తగ్గించండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం ఆరాధన కొరకై దయచేసి దైవవాక్యమును ధ్యానించుకుందా. యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల వరకు మనం మార్చి చదువుకుందా. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుతున్నది. అది ఇప్పుడునూ వచ్చేది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఉంది తండ్రి కోరుచు. చాలా 24 వచ్చింది కాబట్టి మనం చూస్తూ ఉంటే మరి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర మనకు బాగా తెలుసు. మరి స్త్రీ అంటాము ఏమనంటే, అయ్యా ప్రభువా, మరి మా పితరులు ఈ పర్వతం పైన ఆరాధించారు. అయితే ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది అని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది కాబట్టి మరి ఆ మాట అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఒక కాలం వస్తూ ఉందమ్మా, అందులో మీరు యెరూషలేములో కానీ లేకపోతే ఈ పర్వతం మీద ఎక్కడైనా సరే ఆరాధించలేరు. అది గమనించండి అని సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఒక సమయం వస్తూ ఉంది అన్నాడు. ప్రియమైన వాడరా, అది ఈ సమయమే. మనము దేవుడు నియమించిన స్థలము యెరూషలేం. అది యెరూషలేం దేశంలో ఉంది. ప్రభు అన్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలకి మీరు ఆరాధించాలంటే యెరూషలేంకే వచ్చి ఆరాధించాలి. బలులు అర్పించాలంటే యెరూషలేంకే వచ్చి బలులు అర్పించాలి. అందుకే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ మరి ఒక ఐతోఫిల కందాకే క్రింద ఉన్నటువంటి వ్యక్తి, కూషు దేశస్థుడు, వేరే దేశం సౌత్ ఆఫ్రికా కూషు దేశం నుంచి యెరూషలేమునకు ఆరాధించడానికి వచ్చాడు కదా. చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 27వ వచనం చదవండి. అపోస్తల కార్యం 8:27. అపోస్తల కార్యం చదువుతున్నావా? మంత్రి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. ఆరాధించుటకు ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేం. అంటే యెరూషలేం అనేది ఒక
స్థలం అది. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఆ స్థలంలోకి దేశాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారు, ఘనపరిచేవారు. అందుకే మరి ఆ స్త్రీ అంటారు, సమరయ స్త్రీ, ఏమని? మీరు ఆరాధించవలసిన స్థలము యెరూషలేము అని చెప్తున్నారు కదా అంటే, ప్రభు అంటాడు ఒక సమయం వస్తా ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మరి యెరూషలేములో ఎవరు కూడా ఆరాధించరు, ఆ పర్వతం పైన కూడా ఎవరో ఆరాధించరు, కానీ ఆత్మతో సత్యముతో ఆయా స్థలాల్లో ఏం చేస్తారు? ఆరాధిస్తారు. అది దేవుడు తన కృపను బట్టి ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో దేవుడు మనకు ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థలముగా దేవుడు చేశాడు. దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరచుకోవడం, దేవుని యొక్క సంకల్ప ఉద్దేశాలు సదాకాలం నిలుస్తాయని. చూడండి, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదవండి. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము. క్షమించాలి, 33:11. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం. ఆయన సంకల్పం ఏంటంటే యెహోవా ఆలోచన, ఆయన సంకల్పాలు ఒక మనుషుని పైన, దేశం పైన, గ్రామం పైన, ప్రజల పైన దేవుని యొక్క సంకల్పాలు, ఉద్దేశాలు ఎన్నో ఉంటాయి. మరి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు అంటే ఆ స్థలము, ఆ దేశము, ఆ ప్రాంతము దేవుని ఉద్దేశాల సారంగానే ఉంటాయి. కొన్ని చోట్ల మీరు చూస్తే, ఇప్పుడైతే మనకి ఎక్కడో ఎన్నో స్థలాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దేవుని సంఘాలే లేవు, పెద్ద పెద్ద రాష్ట్రాలే. కానీ ఒక చిన్న పల్లెటూరులో దేవుడు తన సంఘాన్ని ఉంచాడంటే ఆ రాష్ట్రాల కంటే, దేశాల కంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలము ధన్యం అనేది మనము గుర్తించాలి. కాబట్టి దేవుడు తన కొరకై, తనను ఆరాధించిన కొరకై ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ స్థలమే యెరూషలేము. చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 17వ వచనం చదవండి ఎవరైనా. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం, బైబిల్ మధ్యలోంచి 776వ పేజీ, 17వ వచనం. చేయవలసినదేమనగా నింపబడును, యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను. ప్రపంచ దేశాలన్నిటిలో కోరుకున్నటువంటి మొట్టమొదటి స్థలము, దేశము యెరూషలేము. దేవుడు ప్రజలను ఏర్పరచుకున్నాడు. మనం చూస్తే అబ్రహాము ఏర్పరచుకున్నాడు. అబ్రహాము ద్వారా ఆ ప్రాంతంలో దేవుడు ఏర్పరచుకోవలసిన, కోరుకున్న స్థలము యెరూషలేం ప్రాంతం. యెరూషలేం దేశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకే దేవుడు ఇన్ని దేశాలుండగా ఆ చిన్న దేశం, ఆ యెరూషలేం దేశం ఎంత ఉంటుందంటే, ఎంత లేదా ఒక హైదరాబాద్ అంతే ఉంటుందంట, అంతకంటే ఎక్కువ ఉండదు. హైదరాబాద్ అంత దేశం. ప్రపంచానికి అంతటి కూడా మధ్య స్థలము కలిగిన దేశం. మనము ప్రపంచ పటం చూస్తే మధ్య స్థలంలో ఉంటుంది జెరూసలేం అంట, మధ్య స్థలం. దేవుడు ఏర్పరచుకున్న స్థలం, ఆయన ఉద్దేశాలు, సంకల్పాలు ఆ దేశం పైన ఉన్నాయి. ఎందుకు దేవుడు యెరూషలేమును ఏర్పరచుకున్నాడు? యెరూషలేం కంటే గొప్ప గొప్ప స్థలాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, మంచిగా అభివృద్ధి చెందినటువంటి మరి నీళ్లు కలిగిన ప్రాంతాలు, ఖనిజాలు కలిగిన ప్రాంతాలు, ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకు ప్రత్యేకంగా యెరూషలేమునే ఏర్పరచుకున్నాడు అని మనం చూస్తూ ఉంటే, ఆయన ఉద్దేశ సంకల్పాలు ఆ యెరూషలేం పైన తన కృపను బట్టి మాత్రమే ఏర్పరచబడ్డాయి. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క సంకల్పాలు ఒక మనిషి పైన ఎలాగైతే ఉందో, ఒక వ్యక్తి పైన దేవుడు మనం సృజించేది తన మహిమ కొరకు సృజించాడు. మనం ఏర్పరచుకున్నాడు, తన మహిమ కొరకు ఏర్పరచుకున్నాడు. అబ్రహామును చూస్తే అన్ని వేల మంది ప్రజలలో దేవుడు అబ్రహామును మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఏం చెప్పగలము? అది దేవుని యొక్క ఇష్టమై ఉంది. దేవుడు తన కృపను అనుసరించి, తన కృపను బట్టి అబ్రహాం ఏర్పరచుకున్నాడు. అబ్రహాం అంటే గొప్పవారు లేరా? ఉండొచ్చు,
అబ్రహాం కంటే గొప్పవారు ఉండొచ్చు. కానీ దేవుడు ప్రత్యేకంగా అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహామును బట్టి ఆ స్థలంలో యెరూషలేమును ఏర్పరచు. అంటే దేవుని యొక్క సంకల్పాలు, ఉద్దేశాలు మనిషి పైన ఉన్నాయి. మనిషి పైన ఉండటమే కాదు, మనిషి జీవించేటువంటి స్థలాలు, ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఆ ప్రాంతమే యెరూషలేము దేవుడు ఏర్పడు. అందుకే ఈ యెరూషలేములో మొట్టమొదటిగా కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం. మొదటి రాజులు మొదటి 9వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఆయన దృష్టి, ఆయన ఆలోచన, ఆయన సంకల్పాలు మనుషుల పైన ఉన్నట్లు ప్రియమైన వారలారా, దేవుడు ఏర్పరచుకున్న ఆ స్థలము యెరూషలేము పైన ఉంది. దేవుడు అందుకే యెరూషలేమును ప్రపంచానికి మరి కేంద్రంగా ఉంచాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా యెరూషలేముకు మరి ప్రేమించేవిగా చేశాడు. యెరూషలేమే మనకి ఇప్పుడు తల్లి సంఘం అంటే ఏం చెప్తాం? ఒకవేళ ఇప్పుడు ఇది మన తల్లి సంఘం అంటే హెబ్రోన్ అని చెప్పుకుంటాం. అయితే క్రైస్తవులకి తల్లి సంఘంగా ఏది? యెరూషలేము అని మనము చెప్పుకుంటాం. క్రైస్తవులందరికీ కూడా ప్రతి క్రైస్తవుడు యెరూషలేమును ఏం చేస్తాడంటే ప్రేమించి తీరుతాడు. యెరూషలేము ఒకవేళ చిన్నదే కావచ్చు, దేశాలలో చిన్న దేశమే కావచ్చు, కానీ దేవుడు ఏర్పరచుకున్న స్థలం, తన దృష్టి, తన కనుదృష్టి ఉంచిన స్థలం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11:12 చదవండినా. ద్వితీయోపదేశ కాండం 11:12 బైబిల్ వెనక ముందు నుంచి 155 పేజీ. త్రాగును యెహోవా లక్ష్యపెట్టు దేశము, వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. చూడండి, ఇది నీ దేవుడు యెహోవా లక్ష్యపెట్టు దేశము యెరూషలేము. ప్రియమైన వారంటారా, యెరూషలేములో వెళ్ళి ఆ దైవజనుల వారు ఆరాధించడానికి గల కారణం ఏంటంటే దేవుడి దృష్టి నిలిపిన స్థలం, దేవుడు లక్ష్య పెట్టినటువంటి దేశం, దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ప్రాంతం. ఇంకా మనం ఆలోచిస్తే దేవుడు మరి నివసించే స్థలము అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుడు ఎందుకు యెరూషలేముకే వచ్చి ఆరాధించాలి? ఆ స్త్రీ అన్నది యెరూషలేములో ఆరాధించవలసిన స్థలం యెరూషలేము ఉందయ్యా. మరి ఎందుకు యెరూషలేముకే వెళ్ళి ఆరాధిస్తారంటే అది దేవుడు లక్ష్య పెట్టిన దేశముగా, దేవుడు దృష్టి సంకల్పాలు ఏర్పాటు చేసిన మరి ఆ దేశముగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యెరూషలేములోకే వెళ్ళి ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఆరాధించే స్థలముగా దేవుడు ఆ స్థలాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఇక్కడ కూడా మనకు నూతన యెరూషలేము అని దేవుడు తన సంఘాన్ని ఉంచాడు. దేవుడు ఎందుకు ఈ స్థలంలో తన దృష్టి ఉంచాడు, తన సంకల్పం ఉంచాడు? ఇదంతా గ్రామం తిప్పి కొడితే ఎన్ని ఇల్లు ఉంటాయి చెప్పండి? 250, 750, సరే 1000 ఇల్లులు కూడా లేవు. రాష్ట్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి కదా. రాష్ట్రాలలో లేదు సంఘం. మీరు రాష్ట్రాలకు పోతే ఒరిస్సాలు అంతా కలిపి, ఒరిస్సా చాలా పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రాల్లో ఎక్కడో 100 కిలోమీటర్లకి 150 కిలోమీటర్లకి ఒక సంఘం, 100-150 200 కిలోమీటర్లకి. ఇంకా మహారాష్ట్ర పోతే ఎక్కడెక్కడో, ఇంకా కొన్ని దేశాలైతే అసలు లేదు, కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు లేదు. కారణం ఏమిటి? చూడండి, ఒక చిన్న సంఘం దేవుడించాడంటే ఇక్కడ ఆరాధించవలసినని తన బిడ్డలైన వారు తను స్తుతించడానికి తాను ఒక ఏర్పరచబడిన స్థలంగా దేవుడు ఇక్కడ ఉంచాడు. ఎవరమ్మా మాట్లాడేది? కూర్చో, కూర్చోండి. తిరగండి, అట్ట తిరగండి, తిరుగు, గోడ పెట్టాలి మీ మొఖాలు. తిరుగురా అందరూ, తిరిగినారా మీకు తిరుగు, అట్టే గోడకే ఉండాలి, తిరగకూడదు.
మనం చూస్తూ ఉంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలము, ప్రాంతము. దేవుని స్తుతించాలి, గణపరచాలి. ప్రభువా యెరూషలేము ఏర్పరచుకున్నావు. దేశాలు ఎన్నో దేశాలు ఉన్నాయి, నాగరికం కలిగిన దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక చిన్న ప్రాంతాన్ని మీరు ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకోవడమే కాదు, మీ సంకల్పాలు, ఉద్దేశాలు ఆ దేశం పైన ఉంచారు. మీ దృష్టి సంవత్సరాంతం వరకు ఆ దేశం పైన మీరు ఉంచారు. ఆ దేశం మీకు ఎంత ప్రీతిగా ఉందో ప్రపంచ దేశాలను కూడా ఆ దేశాన్ని ఏం చేస్తున్నాయి, ప్రేమిస్తూ ఉంటారు. యెరూషలేము అంటే అందరికి ఇష్టం కదండి. ఇప్పుడు యెరూషలేముకి మీకు టికెట్లు చేసి ఫ్లైట్లో పంపిస్తే పోనవాడు ఎవరు చెప్పండి? నేను పోను అన్నవాడు ఎవరైనా ఉన్నారా? పోయి ఫ్లైట్లో పోయి తిరుక్కొని చూసేదానికి ఎంతమంది, మనకు వీసాలు దొరకడం లేదు కానీ లేకపోతే ఎలాంటి ఏం చేసి ఉంటారు, పోయి వచ్చేయాలి. ఎట్లాగైనా సరే ఆ దేశం మనము చూసి రావాలా. దేవుడు యేసు ప్రభువు నివసించిన స్థలము, దేవుడు ఏర్పరచుకున్న స్థలాన్ని. కాబట్టి ఈ స్థలము దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదేం పెద్ద పెద్ద గొప్ప స్థలం కాదు. ఇప్పుడు చూస్తే మైదుకూరు గడ్డం కాదు, లేదా కాజీపేట గడ్డ గొప్పదేం కాదు, ఎంతో తక్కువ కలిగిన స్థలం. అయితే ఈ స్థలంలో దేవుడు ఏర్పాటు చేశాడు తన సంఘాన్ని. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. ప్రభువా ఏ పాటిది స్థలం మీ బిడ్డలు మేము కూడుకొని ఆరాధించుటకై మీ యొక్క సంకల్పాల ప్రకారంగా ఏర్పాటు చేసిన స్థలము మరి లోకస్తుల దృష్టికి ఏ పాటిది, మీ దృష్టికి గొప్పదిగా మీరు చేశారు. అందును బట్టి స్తుతిస్తున్నాను, గణపరచాలి. రెండోదిగా మనం చూస్తూ ఉంటే ఈ స్థలము ఏంటంటే దేవుడు యెరూషలేము అనే స్థలము. యెరూషలేముకు మరో పేరు చాలా 2, 3, 4 పేర్లు ఉంటాయి. దాంట్లో యెరూషలేము అనే పేరుని హెబ్రోను అని కూడా అంటారు. హెబ్రోన్ అంటారు, సియోన్ అంటారు, యెషూరు అని అంటారు, కొన్ని పేర్లు ఉన్నాయి. హెబ్రోను, ఈ హెబ్రోన్ అనేటువంటి స్థలం దేవుడు ఎందుకు ఆ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు అంటే అది ఆశ్రయ స్థలము, ఆశ్రయ పట్టణం, ఆశ్రయ స్థలం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ రాసిన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ మన్యంలోని కిర్యతర్బాను ప్రతిష్టపరచెరి. హెబ్రోనును పైన ఒక మాట ఉంది, ఏమంటే ఆశ్రయపురాలు. చూడండి 4వ వచనం లైన్ ఉంటుంది, ఆశ్రయపురములకు అనే మాట. ఆశ్రయపురం, ఈ ఆశ్రయపురాల్లో దేవుడు యెరూషలేములో ఆ ప్రాంతం చుట్టంతా కూడా 6 ఆశ్రయపురాలు ఏర్పరిచాడు. యోర్దాను యువతల 3 ఆశ్రయపురాలు, యోర్దాను అవతల మరి 3 ఆశ్రయపురాలు. యోర్దాను అవతల ఉన్నటువంటి యెరూషలేము అనే స్థలంలో హెబ్రోను అనేటువంటి ప్రాంతాన్ని ఆశ్రయపురముగా దేవుడు ఏం చేశాడు, ఏర్పాటు చేశాడు. దేవుడు ఉద్దేశాలు, సంకల్పాలు అక్కడ ఎందుకు ఏర్పాటు చేశాడంటే అక్కడి నుంచే రక్షణ అనేది ప్రారంభమైంది. ఆశ్రయము, రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? యెరూషలేము నుంచి రక్షణ. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 4:22. ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచు. యూదులలో నుండి, యూదులు నివసిస్తున్న స్థలం హెబ్రోను, యెరూషలేము ప్రాంతం. దేవుని యొక్క రక్షణ యెరూషలేము నుండి బయలు వెళ్ళింది. యేసుక్రీస్తు వారితో మరి మొదలైనటువంటి రక్షణ, యేసుక్రీస్తు వారి జన్మతో మొదలైన రక్షణ సమస్త మానవాళి కొరకు. అందుకే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు చెప్పబడిన మాట సమస్త జనులకు రక్షణము కదండి. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 10-11 చదవండి ఎవరైనా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన
సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు. దావీదు పట్టణం ఏంటి? దాన్నే యెరూషలేము అంటారు, హెబ్రోన్ అంటారు. దావీదు పట్టణం. ఆ పట్టణంలో మరి రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆ రక్షణ అక్కడ మొదలైంది. భూప్రపంచం అంతటా కూడా ఆ రక్షణ ఏమైపోయింది? వ్యాపిస్తూ వ్యాపిస్తూ వచ్చింది. అందులో మన దేశానికి కూడా యేసుక్రీస్తు వారి శిష్యుడు ఇక్కడికి వచ్చిన వారు ఎవరండి? తోమా ద్వారా తన రక్షణ ఇక్కడ వరకు కూడా ఏం చేసింది? ప్రాకుతూ వచ్చింది. చూడండి, మనం చూస్తే ఒక నీటి మధ్యలో నిమ్మలం నీటి మధ్యలో ఒక రాయి వేసామనుకోండి, ఆ రాయి యొక్క తరంగాలు ఆ రాయి పడడం ద్వారా అలల్లాగా చిన్నత చుట్టూ వ్యాపిస్తాయి. అలాగా దేవుడు యెరూషలేము అనేటువంటి స్థలాన్ని మరి భూప్రపంచానికి నట్టనడుమ మధ్యాహ్నం ఏర్పరచుకున్నాడు. ఆ స్థలం నుంచి రక్షణ భూప్రపంచానికి అంతటి కూడా ఏమైపోయింది? వ్యాపించి వచ్చింది. అది వ్యాపిస్తూ వ్యాపిస్తూ ఆ రక్షణ అనేది ఇక్కడ కూడా వచ్చింది. ఈ స్థలము కూడా దేవుని రక్షణ కలిగిన స్థలము. అక్కడ మన యెహోషువ 20 చూస్తే ఆశ్రయపురాలు, హెబ్రోనుపురం. ఎందుకు ఎట్లాగా ఆశ్రయపురాన్ని మరి ఉపయోగిస్తా? ఆశ్రయపురం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి తెలియక తప్పు చేశాడు, తెలిసి తప్పు చేశాడు, మొత్తానికి తప్పు చేసిన వెంటనే నరహత్య చేసినప్పుడు ఆ ప్రతివాడు చంపుతాడని భయపడి ఆ వ్యక్తి వెళ్ళి ఆశ్రయపురం హెబ్రోన్ దగ్గరికి, పెద్ద గుమ్మం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి తన సంగతి అంతా కూడా ఆ పెద్దలకు చెప్పాలి. అయ్యా, నేను తెలియక తప్పు చేశాను, ఏదో పొరపాటు ఒక చనిపోయినారని వాళ్ళ యొక్క బంధువులు నన్ను చంపడానికి వస్తారంటే వెంటనే ఆ యొక్క ఆశ్రయపురం తలుపులు తెరిచి ఆ వ్యక్తిని లోపలికి తీసుకుంటారు. లోపలికి వెళ్ళిన వ్యక్తి ఇక ఎవరు కూడా ఆ వ్యక్తిని చంపడానికి వీల్లేదు. పోయినటువంటి లోపలే ఉండాలి, మనం బయటికి రావడానికి వీల్లేదు. మా నాన్న చూసేస్తారు, మా తాతను చూసేస్తారంటే కుదరదు. లోపల ఉండాలి. ఎప్పుడు వరకు ఉండాలి? లోపల ఎప్పుడు వరకు ఉండాలి? ఆశ్రయపురం. అక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేములో దేవుని సేవ చేస్తున్నటువంటి ప్రధాన యాజకుడు చచ్చిపోయేంత వరకు కూడా అక్కడే ఉండాలి. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పండి? అప్పుడే యవ్వన జీవితంలో వచ్చాడనుకో, ఒక యవ్వన యాజకుడు 90 సంవత్సరాలు బతుకుతాడు అనుకో, వీడు 90 సంవత్సరాలు ఏం కావాలా? లోపలే ఉండాలి, బయటికి రావడానికి వీళ్ళే, లోపలనే జీవిస్తూ ఉండాలి. బయటకు వస్తే మరి తన శత్రువులే వారు ఎవరైనా సరే చంపచ్చు, తన ప్రాణానికి తనే కారకుడు అవుతాడు. మనకు ఆశ్రయపురము దేవుడు తన సన్నిధిని మనకు ఇచ్చాడు. ఇది ఆశ్రయపురం. యెరూషలేము అనేది ఆశ్రయపురం. కానీ కూడా ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, నోవాహు ఓడ కూడా మనము చెప్పుకోవచ్చు. నోవాహు ఓడ ఏమైపోయింది చెప్పండి? జలప్రలయం వచ్చింది. భూప్రపంచం అంతా కూడా వర్షంతో నిండిపోయింది. అప్పటికే ఎన్నో వేల మందికి మరి నోవాహు వాక్యం చెప్తూ వచ్చాడు, దేవుడు మాట చెప్పాడు. వల్ల ఇక ఎవరు వెళ్ళకపోతే సమయం వచ్చిన వెంటనే నోవాహు కుమారులు, కోడళ్ళు, తన భార్య ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత దేవుడే ఏం చేశాడు? ఆ ఓడ యొక్క తలుపును మూసేసిన వెంటనే పడింది వర్షం. అధికమైపోతా ఉంది. ప్రజలు మరి కేకలు వేస్తున్నారు, నోవాహు తలుపుది. నోవాహు తీసేవాడే కదండి. నోవాహు ఏం చేస్తాడు చెప్పండి? జాగ్రత్తగా తీస్తాడు. మా నాయన, మా చిన్న ఆయన వాళ్ళు ఉంటారు, మా తాత ఉంటారు. మూసింది ఎవరు? తలుపుని దేవుడు మూస్తే తీయడానికి ఉంటుందా? ఇది లేదు. కాబట్టి ఆ స్థలము రక్షణ వలయముగా నోవాహు యొక్క ఓడలో ప్రవేశించిన వ్యక్తి రక్షింపబడ్డాడు. చుట్టూ నీరున్నాయి, తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ ఓడలో ఉన్నవారు, అది జంతువులే కావచ్చు, పురుగులే కావచ్చు, మనుషులే కావచ్చు, సురక్షితంగా సుమారు 6 నెలలు ఓడ నీటిపైన నడుస్తూ నీటిలో ఉంటూ వచ్చింది. 6 నెలలు. ప్రియమైన వారులారా, ఈ స్థలము దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఇది మరి ఆశ్రయపురము. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆశ్రయ స్థలము ఒక వ్యక్తికి నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఒక వ్యక్తి కష్టంలో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు సన్నిధిలో ఆ కష్ట దుఃఖాలను తొలగించేదిగా ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసిన ఈ స్థలము
ప్రజలైన వారికి ఏంటంటే ఆశ్రయపురంలోకి మనం ఏమైపోయినా వచ్చినా ప్రవేశించినాం. ఇక మనకు లోపలికి ప్రవేశించిన తర్వాత ప్రాణ భయం లేదు, మరణ భయం లేదు. ఇక మరి ఆహార భయం అంటే మరి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా లోపలికి వెళ్ళిన వ్యక్తి బ్రతకడానికి కావలసిన సమృద్ధి అయినటువంటి జీవము, ఆహారం యెరూషలేములో దొరుకుతూ ఉంది. అలాంటి వారిని పోషిస్తారు. అలాంటి జైలు పెట్టేవాళ్ళు ఊరికే గమ్ము పెడతారా? జైలు అనేది వాళ్ళకి ఏంటంటే మనం అనుకుంటాం, జైలు అనేది ఏంటనుకుంటాము, వాడు పోయినాడు రా, తప్పు చేశాడు, జైలు పోయాడు. జైలు అనేది వాడి జీవితానికి ఆశ్రయ పురమరి, ఆశ్రయ పట్టణం. ఆడ ఉన్నవాడు ఎంతటి వాడైనా సరే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత గొప్పవాడైనా సరే ఆ వ్యక్తిని తాగడానికి వీళ్ళే. ఎందుకు? ఆ యొక్క జైలు అనేది అంత ఆశ్రయపురం. కాబట్టి దేవుడు తన సన్నిధిలో మనం తీసుకొచ్చాడు, ఇక్కడ సన్నిధిని ఉంచాడు. ఈ స్థలము దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమే కాకుండా ఈ స్థలము సమస్త ప్రజలైన వారికి ఆశ్రయ స్థలముగా దేవుడు ఉంచాడు. ఇది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే ఈ స్థలము దేవుని స్తుతించి ఘనపరిచేటువంటి స్థలము. చూడండి, మొదటి రాజులు 8వ అధ్యాయం, 30 వచనం చదవడారేనా? 8:30. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించుము. వినున్నప్పుడల్లా మమ్మల్ని క్షమించు. దేవుణ్ణి ప్రార్థించే స్థలముగా దేవుడు ఉంచాడు. ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించే స్థలం, దేవుణ్ణి స్తుతించే స్థలం, దేవుణ్ణి ఘనపరిచే స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం. చాలా మంది మూర్ఖంగా మందిరంలో పోయి ఆరాధించాలా, మందిరంలో పోయి స్తుతించాలా అని అనుకుంటారు. తప్పనిసరి మందిరంలోకే రావాలి. దేవుని స్తుతించి ఘనపరచాలంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలంలోనే దేవుడు మన విన్నపాలు, మన ప్రార్థనలు అంగీకరించేవాడు. అందుకే దేవుడు తన విన్నపాలు, పెద్దవారు, దైవబిడ్డలైన వారు మరి మందిరంలోకి వెళ్ళి ఆరాధించే దావీదు చూస్తూ ఉంటే, సమూయేలు చూస్తూ ఉంటే, మరి సొలొమోను చూస్తూ ఉంటే దేవుడి సన్నిధిలో వారు ఆరాధించిన వారుగా చూస్తూ ఉంటున్నాం, ప్రార్థించిన వారుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థించే స్థలముగా, ఆరాధించే స్థలముగా మనకందరూ కూడా ఆ దినాల్లో మరి యేసు ప్రభువు వచ్చినప్పుడు సమాజ మందిరాలు ఉండేవి. సమాజ మందిరాలు యెరూషలేమే కాకోకుండా సమాజ మందిరాలు. ఆ సమాజ మందిరాల్లో అందరూ కూడుకొని ఏం చేసేవారు? వార కార్యక్రమాలు ఉండేవి. అంటే ప్రభువు స్తుతించే ఒక సమయం ఏర్పాటు చేసుకునేవారు. ఆ సమయంలో ధర్మశాస్త్రం చదువుకొని దేవుని ఆరాధించే స్థలాలుగా ఆ సమాజ మందిరాలు ఉండేవి. అంత మాత్రం కాదు, యెరూషలేము అనేది ఉండేది. సంవత్సరానికి 3 సార్లు అక్కడికి వెళ్ళాలి, పండుగ ఆచరించాలి. యెరూషలేము దూరం అయితే ఏం చేసేవారు? సమాజ మందిరాల్లో దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుడు ప్రజలైన మనం కూడుకొని ప్రభువును ఆరాధించే స్థలముగా, స్తుతించే స్థలముగా, ఘనపరిచే స్థలముగా. ఒక మాట చెప్పాలంటే మనందరూ కూడా ఒకానొక సమయం వచ్చినప్పుడు యెరూషలేము, ఆ పరలోకపు యెరూషలేములో నిలిచి ప్రభువును ఆరాధించే స్థలముగా దేవుడు చేసినట్లుగానే ఈ భూలోకంలో ఈ స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వారులారా, మనం ఎక్కడికో వెళ్ళి అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా ఆరాధిస్తూ వచ్చాం. అయితే సొంత ప్రాంతంలో, సొంత గ్రామంలో, సొంత స్థలాల్లో దేవునికి సన్నిధికి సమీపంగా ప్రభువును స్తుతించి ఘనపరిచే స్థలంగా దేవుడు మనకు ఇక్కడ ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువును స్తుతించి అదే యెరూషలేము. ఆ యెరూషలేములో దేవుని ఘనపరిచి మహిమపరచాలి. ఇంత మాత్రం కాదు, చివరిగా ఒక మాట చూసుకుంటే మొదటి రాజులు 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించాను. నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉంచును. నా దృష్టి, నా మనస్సు
దేవుడు తన దృష్టి, తన మనసు, తన ఆత్మ ఉంచిన స్థలము కదండి. దేవుడు ఎక్కడైనా ఉన్నది. ఇదేమన్నా ఈ స్థలం ఏమన్నా పంచి పాలనాతో పెట్టుకున్నావా? కింద పట్టా వేసుకొని కూర్చున్నాం అంతేనా? కానీ దేవుడు ఉంటున్న స్థలం అది ఎక్కడైనా ఉన్నది, ఏ స్థలమైనా ఉన్నది, అది దేవుడు పరిశుద్ధపరిచిన స్థలం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో గమనిస్తే ఆ సీనాయి కొండ పైన మోషే వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు పొదలు ఎట్టున్నాడు, కనబడతా ఉన్నాడు, అగ్ని రూపంలో కనబడుతున్నాడు. ఆ కొండంతా ఎట్లుంది? అలా కొండంతా ఎలా ఉంది చెప్పండి? మరి కొండ నీట్గా ఉంటుందా? గొర్రెలు త్రిప్పుకునే స్థలాలు, గొర్రెలు పేడ అవన్నీ కూడా వేసే స్థలాలు, వాసన వచ్చే స్థలాలు. అయితే దేవుడు అక్కడ ఉన్నాడు అంటే ఆ స్థలం ఏమైందండి? చూడండి 3వ అధ్యాయంలో చూస్తుందా? నిర్గమాకాండం 3వ అధ్యాయంలో నీ కాలం నుంచి చెప్పులు విడు మాట్లాడు కదా దేవుడు. 5వ చదవడమైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. పరిశుద్ధ ఆయన ఉన్నాడు కాబట్టి ఆ స్థలము అది ఏదైనా కావచ్చు, పరిశుద్ధ ప్రదేశము. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ఒకవేళ భౌతిక సంబంధంగా ప్రజల దృష్టికి మట్టితో ఉంటున్నటువంటి స్థలంగా కూడుకుంటున్నాము, కానీ ప్రజలు ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నానన్నమాట. ఎక్కడైతే ఉన్నారు దైవమైన వారు, ఎక్కడైతే ప్రభు స్తుతిస్తున్నారో, గణపరుస్తున్నారో, ఆ స్థలము దేవుడు ఉండే స్థలమే. ఈ స్థలము దేవుడు ఉన్నటువంటి స్థలము. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి, గణపరచాలి. మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చాము? యెరూషలేములో దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? ఆయన సంకల్పాల ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటువంటి స్థలముగా. లోకంలో ఎన్నో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, వాటి కాదు, చాలా స్వల్పమైన దేశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ స్థలం నుంచే సకల ప్రజలకు రక్షణను బయలుపరుస్తూ వచ్చాడు. అంత మాత్రంగా రెండోదిగా ఆ స్థలం ఏం చూస్తూ వచ్చాడు చెప్పండి? ఆశ్రయపురము. ఒక వ్యక్తి మరణాపాయంలో ఉన్నప్పుడు తనకు శరణుగా ఆశ్రయపురం అనేది మనము చూస్తాం. కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నవారు, శ్రమలో ఉన్నారు, దేవుడి సన్నిధిలో వెళ్ళి కూర్చొని ఆరాధించడం ద్వారా వారికి శ్రమ, బాధ, వేదన అన్ని కూడా తగ్గేదిగా చూస్తాం. అందుకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలము. 3వది ఏం చూసినాం చెప్పండి? దేవునికి స్థుతి చెల్లించే స్థలంగా, ప్రార్థన చేసే స్థలంగా దేవుడు మన కొరకే ఏర్పాటు చేసిన స్థలం. ఎక్కడికో ఇక్కడే ప్రభువును స్తుతించి గణపరిచి ప్రార్థించుకునే స్థలముగా దేవుడు ఏర్పాటు చేశాడు. చివరిగా ఏం చూస్తూ వచ్చారు చెప్పండి? పరిశుద్ధపరిచిన స్థలం. ఈ స్థలము దేవుడు పరిశుద్ధపరిచాడు. మానవ దృష్టికి ఒకవేళ రేకులే కనపడచ్చు, కింద మట్టే కనపడచ్చేమో, కానీ దేవుడు పరిశుద్ధపరిచిన స్థలముగా, ఇంకా చెప్పుకోవాలంటే ఆయన రక్తం ఇచ్చి కొన్న స్థలముగా మనం ఇక్కడ చూడగలుగుతాము. ఈ 4 అంతల విషయాలు బట్టి యెరూషలేములో కూడుకున్న మనము ప్రభువును స్తుతించి ఘనపరిచి ఆరాధిద్దాం. లేచినప్పుడు మనం